లైఫ్ ఈజ్ టూ షార్ట్. మనుషుల యొక్క జీవితం చాలా చిన్నది అని ఎందుకు అంటాము? ఈ విషయాన్ని వాక్యాన్ని పరిశీలించుట ద్వారా తెలుసుకుందాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 10వ వచనాన్ని పరిశీలన చేద్దాం. వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూరముఖమును అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబవళ్ళు బాధింపబడుదురు. ఇంకా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 4-5 వచనాలను చూద్దాం. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసల యందుండును. రాత్రి ఇక ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. చదవబడిన ఈ వాక్యంలో పరలోకం గురించి దేవుడు సెలవిస్తున్నాడు. పరలోకంలో రాత్రి అనేదే ఉండదను. ఇంకా ఈ దేవుని రాజ్యము యుగయుగములు ఉంటుందని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకా ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 10వ వచనంలో నరకమైతే యుగయుగములు రాత్రింబవళ్ళు ఉంటుందని తెలియజేయడం జరిగింది. ఒకవేళ మనిషి బ్రతికున్న కాలము ఒక 100 సంవత్సరాలు అనుకున్నా కానీ మరణించాక మాత్రము పరలోకమైన కానీ నరకమైన కానీ యుగయుగములు ఉంటుంది. అనగా అన్లిమిటెడ్ ఆఫ్ ఇయర్స్, అంతం లేనటువంటి సంవత్సరాలు నరకంలో కానీ పరలోకంలో కానీ గడపాల్సి ఉంటుంది. కాబట్టే మనం బ్రతికున్న సంవత్సరాలను మరణించిన తర్వాత సంవత్సరాలతో కంపేర్ చేసుకున్నట్లయితే, పోల్చుకున్నట్లయితే అది ఒక క్షణం వంటిది. మనం బ్రతికున్న జీవితం అనేది మనం మరణించిన తర్వాత గడిపే జీవితంలో ఒక క్షణం వంటిది. కాబట్టే లైఫ్ ఈజ్ టూ షార్ట్ అంటారు. ఇందుని గురించి బైబిల్లో మనుషుని యొక్క జీవితము నీటి బుడగ వంటిది అని, ఉదయాన్నే వికసించి సాయంత్రానికి ఎండిపోయే పువ్వు వంటిది అని తెలియజేయడం జరిగింది. కాబట్టి నిర్ణయించుకోవాలి, ఈ చిన్న జీవితాన్ని దేవునితో గడిపితే పరలోకానికి పోతావు, దేవునికి వ్యతిరేకంగా గడిపితే నరకానికి పోతారు. కాబట్టి ఈ చిన్న జీవితాన్ని ఏ విధంగా జీవించాలో దేవుడు మీకు స్వేచ్ఛనిచ్చాడు. నిర్ణయించుకోండి.